హాయ్ గైస్, అందరూ నమస్కారం. నా పేరు ఏబు, మీరు చూసారు మిస్టర్ ఏబి ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి నార్మల్ అనమాట. ఒక ప్లేస్లో ఒక గ్యాంగ్ అంతా కూడా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. అలానే ఒక ఇద్దరు అనమాట అన్నదమ్ములు వచ్చేసి అక్కడికి వెళ్తా ఉన్నారు అనమాట. అక్కడ వచ్చేసి వీళ్ళిద్దరు కూడా ఇన్సిడెంట్, వీళ్ళిద్దరు గొడవ జరుగుతుంది అనమాట. ఎవరైతే ఆ గ్యాంగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కదా, ఒక 7-8 మెంబర్స్ ఉన్నారనమాట. వాళ్ళకి అలానే ఈ ఇద్దరికి గొడవ జరుగుతూ ఉందన్నమాట. ఈ గొడవ జరుగుతా ఆ ఇద్దరు అన్నదమ్ములు ఒక అతను వచ్చేసి, ఈ గ్యాంగ్లో ఒక అతను వచ్చేసి కత్తి పొడిచి చంపేశారు అనమాట. ఈ ఇద్దరు ఎవరితో అన్నదమ్ములు అనగా వాళ్ళ ఫాదర్ వచ్చేసి మన ఇండియన్ సోల్జర్ అనమాట. బిఎస్ఎఫ్లో వచ్చేసి సోల్జర్గా అయితే వర్క్ చేస్తున్నాడు అనమాట. ఇన్సిడెంట్ అయితే ఎక్కడ జరిగింది, ఇన్సిడెంట్ జరగగల కారణాలు అనేది ఫుల్ డీటెయిల్స్ వీడియోలో మాట్లాడుకుందాం. అలా మన ఛానల్కి కొత్త వస్తే అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. గల్లెచ్చకుండా విడిలోకి వెళ్ళిపోదాం. ఇన్సిడెంట్ అయితే ఎక్కడ జరిగిందంటే మన ఇండియాలో అంటే నార్త్ సైడ్లో ఉన్నటువంటి డెహ్రాడూన్ అనమాట. డెహ్రాడూన్లో అయితే ఈ ఇన్సిడెంట్ అయితే జరగడం జరుగుతూ ఉందన్నమాట. ఎవరైతే ఈ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో కదా, వాళ్ళ ఫాదర్ వచ్చేసి బిఎస్ఎఫ్లో వచ్చేసి ఆర్మీ సోల్జర్గా వచ్చేసి వర్క్ చేస్తూ ఉన్నాడు. అలానే వీళ్ళ పాపర్ వచ్చేసి తిరుపుర అనే ఏరియా అనమాట. వీళ్ళు అక్కడ సరిగా వచ్చి వీళ్ళు కాలేజీకి వెళ్ళడానికి కానీ సరిగా సదుపాయాలు ఉండవని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఆ తిరుపుర అనే ఏరియా నుంచి ఈ డెహ్రాడూన్కి అయితే వచ్చేసారనమాట. అలాగే వచ్చేసి అక్కడ కాలేజీలో చదువుకుంటే అక్కడే హాస్టల్ అయితే వీళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారు కదా, ఆయన వచ్చి సోల్జర్ వర్క్ చేస్తూ ఉన్నారు కదా, ఆయనకు వచ్చేసి ఒక టైంలో ఒక చోట అలాగే డ్యూటీ పడుతూ ఉంటుంది. ఆయన వచ్చి వర్క్ పైన ఆయన వచ్చి తిరుగుతూ ఉంటాడు. అలానే వాళ్ళ మదర్ ఉండడం జరుగుతూ ఉందన్నమాట. అలాగే వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా డెహ్రాడూన్లో హాస్టల్ ఎదురు ఉండడం జరుగుతూ ఉంది కదా. అలాగే వచ్చేసి ఎవరన్నా మామూలు వారం అంతా కూడా ఏమైనా సామాన్లు ఏమైనా సరుకులు కావాలంటే వీళ్ళు ఏమైనా బయటికి అయితే షాపు వెళ్ళడం జరుగుతూ ఉంది కదా. అలాగే వచ్చేసి ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా బయటికి వెళ్ళడం జరుగుతూ ఉందన్నమాట. అలాగే ఏదైతే ముందుగానే చెప్పాను కదా, బర్త్డే సెలబ్రేషన్లో ఎవరైతే 7-8 మెంబర్స్ గ్యాంగ్ అయితే ఎవరైతే ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఏదైతే ఆ బర్త్డేకి సంబంధించినటువంటి కేక్ కానీ వాటికి సంబంధించినటువంటి సామాన్లను తీసుకుంటారు అనమాట. ఈ షాప్ ఏదైతే కేక్ సంబంధించిన షాపు, అలానే ఈ వైన్ షాప్ ఇద్దరు దగ్గర అనమాట. ఈ సూపర్ మార్కెట్ అలానే వైన్ షాప్ కూడా దగ్గరనే ఉంటాయి. అలాగే వీళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా ఏదో సూపర్ మార్కెట్ దగ్గరికి వచ్చేసి వాళ్ళకి కావాల్సిన సామాన్లు కానీ ఏదైనా తీసుకుంటా ఉన్నారు. వీళ్ళు నలుగురు ఎవరైతే 7 మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ బర్త్డే సెలబ్రేషన్ తీసేసుకొని వాళ్ళు కూడా వైన్ షాప్ దగ్గరికి వెళ్తా ఉన్నారు అనమాట. అలాగా వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరు సామాన్లు తీసుకుని వెళ్తా ఉంటే వీళ్ళు వచ్చేసి 7 మంది వచ్చేసి కామెంట్ చేస్తా ఉన్నారు అనమాట. వీళ్ళు వచ్చేసి చైనీస్, అంటే వీళ్ళు చూడడానికి చైనీస్ లాగా ఉంటారు. ఇప్పుడు ఏదైతే చైనా వాళ్ళు ఏవైతే ఏమంటారు కదా, ఆ విధంగా వీళ్ళు ఫేస్ కానీ హెయిర్ కానీ సేమ్ ఆ విధంగా ఉన్నారని చెప్పేసి 7 మంది వచ్చేసి వీళ్ళు ఇద్దరు మీద కామెంట్ చేస్తా ఉన్నారు అనమాట. వీళ్ళు చూసేదానికి నేపాల్ లాగా చైనా వాళ్ళలాగా ఉన్నారు, మన ఇండియన్ కాదని చెప్పేసి వాళ్ళని వచ్చేసి గేల్ చేస్తున్నారు అనమాట. వీళ్ళ కోపం వచ్చేసి ఇద్దరు ఎవరైతే ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కూడా వాళ్ళ దగ్గర గొడవ పడతా ఉన్నారు అనమాట. ఇలా వచ్చి మేము ఇండియన్స్ అని మీకు తెలియాలంటే ఏం ప్రూఫ్ చూపాలని చెప్పేసి ఈ ఇద్దరు కూడా 7 మంది గొడవ పడతా ఉన్నారు. అలాగా వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతూనే ఉందన్నమాట. అలాగే ఇద్దరు అలాగే 7 మంది గ్యాంగ్ మొత్తం కూడా వీళ్ళిద్దరితో గొడవ పడతా ఉంటే ఆ గ్యాంగ్ లో ఉన్న ఒక అతను వచ్చేసి కత్తి తీసేసుకుని ఏదైతే నెక్కు ఉంటుంది కదా, నెక్కు దగ్గర అతను వచ్చేసి పొడి చేశారు అనమాట. ఆ 7 మందిలో ఒక అతను వచ్చేసి వాళ్ళ అన్నదమ్ముల్లో ఒక అతన్ని పొడి చేశారు. ఒక అతను పొడి చేసి అబ్బాయి పడిపోయాడు. అలానే ఈ గ్యాంగ్ ఎవరైతే 7 మంది మెంబర్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పారిపోయారు అనమాట. పారిపోతే ఎవరైతే తన బ్రదర్ తనతో పాటు ఉన్నాడు కదా, ఆ బ్రదర్ వచ్చేసి ఆ అబ్బాయిని తీసేసుకొని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే కొన్ని రోజులు అంటే దాదాపు ఒక 10-15 రోజులు ఉన్న తర్వాత ప్రాణాలతో కుట్టుమిట్టి అంటే 10-15 రోజుల తర్వాత ఆ అబ్బాయి చనిపోవడం జరుగుతూ ఉంది. మీకు ముందుగానే చెప్పాను కదా, వాళ్ళ ఫాదర్ వచ్చేసి బిఎస్ఎఫ్లో వచ్చేసి సోల్జర్గా అయితే వర్క్ చేస్తూ ఉన్నాడని. అలా వచ్చి ఈ ఇన్సిడెంట్ అంతా వాళ్ళ ఫాదర్ కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఆర్మీ డ్యూటీ దగ్గర నుంచి వీళ్ళ దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. ఇలాగ వచ్చిన తర్వాత డెహ్రాడూన్ ఏదైతే రాష్ట్రం యొక్క మినిస్టర్ ఉంటారు కదా, మినిస్టర్ దగ్గరికి వచ్చేసి వీళ్ళ నాన్నగారు వచ్చేసి రావడం జరుగుతూ ఉంది. ఆయనతో మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇలాగ మా కొడుకును వచ్చేసి వీళ్ళు దారుణంగా చంపేశారు. ఇలాగ మమ్మల్ని గేల్ చేస్తా అంటే, ఇలాగ మా కొడుకు గేల్ చేస్తాం, మీరు ఇండియన్స్ కాదు, మీరు వచ్చి చైనా వాళ్ళు, ఆ విధంగా వచ్చేసి మమ్మల్ని గేల్ చేశారని చెప్పేసి, ఒకవేళ మా కొడుకుగా బతుకుంటే మేము వచ్చేసి వాళ్ళని వచ్చి ఎటువంటి శిక్ష కూడా వద్దని చెప్పేవాడిని. కాకపోతే మా కొడుకును వాళ్ళే చంపేస్తారు కాబట్టి వాళ్ళకి ఉరి శిక్ష వేయండి, లేకపోతే ఏదో ఒక శిక్ష వాళ్ళకి ఏమని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే ఆ మినిస్టర్ దగ్గర పోయి కోరుతా ఉన్నాడు. దీని తర్వాత ఆ మినిస్టర్ కూడా వీళ్ళకి మాటిచ్చాడు అనమాట, నేను వాళ్ళ దగ్గర 60 యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి. అలాగా వాళ్ళ ఎవరైతే ఆ గ్యాంగ్ మెంబర్స్ ఉన్నాయో వాళ్ళందరిలో ఒక 7 మంది దాకా పట్టుకున్నారు అనమాట. ఇప్పుడు మెయిన్ మెంబర్ ఒక అతను ఉన్నాడు కదా, ఈ అబ్బాయిని కత్తి పొడిచిన ఒక అబ్బాయి ఉన్నాడు కదా, అతను వచ్చి కనిపించట్లేదు అనమాట. కనిపించకపోతే ఆ అబ్బాయి కోసం గాలిస్తా ఉన్నారు. మరి ఇది ఎంత దారుణం, వాళ్ళ నాన్న వచ్చేసి ఆర్మీ సోల్జర్గా వర్క్ చేస్తా ఉన్నాడు.
వీళ్ళు ఎవరైతే కొడుకులు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి వాళ్ళ పాటి వాళ్ళు కాలేజ్ చదువుకుంటారు. కాకపోతే వాళ్ళని వచ్చేసి వాళ్ళు ఏం అనలేదన్నమాట. వాళ్ళని ముందుగా వచ్చి అతన్ని ఏదో అని వాళ్ళిద్దరిని అతన్నే ఇల్లు చంపడం జరుగుతుంది. చాలా దారుణం కదా. వాళ్ళ నాన్నగారు మన ఇండియా కోసం ఆర్మీ సోల్జర్గా పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ నలుగురు ఎవరైతే ఏదో గ్యాంగ్ ఉంది, 7 మంది గ్యాంగ్, వాళ్ళ వల్ల ఒక అబ్బాయి ప్రాణం పోవడం జరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా త్వరలో పట్టుకుంటారని చెప్పేసి ఆ మినిస్టర్ గారు అయితే ఈయనకైతే మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ ఇన్సిడెంట్ అంతా మన ఇండియాలోనే జరగడం జరుగుతూ ఉందన్నమాట. ఇది గైస్ ఇవాళ వీడియో. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్సిడెంట్ కానీ మీకు ఇప్పుడే కానీ తెలిసి కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి ఏమైనా కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.